Isaiah chapter 26 verse 3. ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. మనుషుల్లో అనేక మంది వారి మనసును ఎక్కడో కట్టేసుకుంటారు. కానీ ముందుకెళ్లాలని ప్రయాస, ముందుకు పోవాలి, అభివృద్ధి పొందాలి, వ్యాపారంలో జయించాలి, ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి, చదువులో బాగా సాధించాలి, అద్భుతమైన విషయాలు చూడాలి, మంచిదే. కానీ ఎక్కడ కట్టేయబడ్డారో అది ఇప్పండి. కట్టు విప్పకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మనస్సును ఎక్కడైనా కట్టేసి ఉంటే దాన్ని తీసుకురండి, తీసుకువెళ్ళి నీ సృష్టికర్త అయిన దేవుని మీద మోపండి. ఎవరి మనస్సు ఆయన ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతినిస్తాడు. ఆ శాంతితో సమాధానంతో మీరు ముందుకు వెళ్తే మీ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మీ చదువులు కానీ అద్భుతంగా ఉంటాయి. అది వివాహ సంబంధాలైనా, అది వ్యక్తిగత జీవితమైనా, కుటుంబంలో అవసరతైనా అద్భుతంగా జరిగిస్తాడు దేవుడు. కారణం, మనసు లేని మనిషితో దేవుడు నడవడు, మనసున్న వారితో నడుస్తాడు. మన దేవుడు మనసున్న దేవుడు. ఆయన మీతోనే మాట్లాడుతున్నాను. మీ మనసును దేవుని ఆనుకునేలా చేయండి. ఎప్పుడైతే మన మనసు దేవుని ఆనుకుంటుందో మీకు తెలియకుండానే ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న సమాధానాన్ని, ఆయనలో ఉన్న నెమ్మదిని మీ ఆత్మ, మీ మనసు అలా రిసీవ్ చేసుకుంటుంది. మనిషి యొక్క మనసు ఎలాంటిదో మీకు తెలుసా? స్పాంజ్ లాంటిది. స్పాంజ్ని తీసుకువెళ్ళి మురికి నీటిలో పడేసామనుకోండి, స్పాంజ్ గుణం ఏంటి? పీల్చుకోవడం. అలా పడ్డమే ఆలస్యం, నీరంతటిని పీల్చేసుకుంటుంది. అదే సమయంలో ఆ స్పాంజ్ని బయటికి తీసి శుభ్రంగా కడిగి పిండి దాన్ని శుభ్రపరిచి తీసుకెళ్ళి మంచినీటిలో పడేసామనుకోండి, ఏం చేస్తుంది? వెంటనే మంచినీటిని అలా పీల్చేసుకుంటుంది. మనిషి మనసు కూడా అలాంటిది. అందుకే ఈ మనసును ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. మనసును ఎక్కడ పడితే అక్కడ పెట్టారా నష్టం మీకే. అందుకే అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. పూర్ణ శాంతి కావాలా? అయితే మనసును లోకంలో పెడితే లోకంలో శాంతి లేదు. లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను ఇచ్చే శాంతి ప్రత్యేకంగా ఇస్తాన్నాడు. నేను ఇచ్చే శాంతి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరని ప్రభు చెప్పాడు. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నా అన్నాడు. భక్తులు అనేక మంది ఆ సమాధానం పొందడానికి, ఆ శాంతిని పొందడానికి వారు ఏం చేశారంటే జస్ట్ వారి మనసును దేవుని మీద పెట్టారు. కనుక స్పాంజ్ లాంటి మీ మనసును ఎక్కడ పెడుతున్నారు? మీ మనసును దేవుని మీద పెట్టండి. మెకానిక్ రోజు పని చేస్తూ ఉండగా అతను ఆహారం వేస్తున్నప్పుడు ఆ కోతి వచ్చి అక్కడ కూర్చుంటుండేది. ఆ మెకానిక్ చేస్తున్న పనులన్నీ గుర్తించింది. తన మనసు దాని మీద పెట్టినట్టుంది. దానికి ఉన్నదే చిన్న మనసు, అది కూడా పెట్టింది. మెకానిక్ ఒక రోజున రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయితే పరిగెత్తుకుంటూ వీళ్ళందరూ అక్కడ చూస్తున్నారు. ఇతను కూడా ఆ చేయాల్సిన సాల్డరింగ్ చేయకుండా అక్కడ పెట్టి పరిగెత్తుకుని బయటకు వెళ్ళాడు. అతను షాప్ ఎదురుగా ఉన్న ఫోటోషాప్ అతను కెమెరా తీసుకుని బయటకు వస్తుంటే వింత దృశ్యం కనిపించింది. మెకానిక్ కనబడలేదు, కానీ మెకానిక్ ప్లేస్లో కోతి కూర్చొని చక్కగా వైర్కి సాల్డరింగ్ చేస్తుంది. అది చూసినటువంటి ఈ వ్యక్తి బయట యాక్సిడెంట్ ఫోటోల తర్వాత సంగతి, ఇది ఒక వింత జరుగుతుందని ఆ కోతిని టకటకా అని ఫోటోలు తీశాడు. అది పేపర్లో వచ్చింది. కొద్ది రోజులు ఆయన దగ్గర ఉంది, ఏదో ఆహారం వేస్తుంటే తింటూ. కానీ తన మనసు పెట్టేసరికి అది మెకానిక్ అయిపోయింది. ఈరోజే నా మనసును దేవుని మీద పెట్టాలనుకున్న వారు, కెన్ యు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్? ఐఎమ్ షూర్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ పీస్. గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు మీకు, మీ కుటుంబానికి. ఈరోజే సమాధానం వచ్చునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రభా, ఈ రోజు నా మనసు లోకం మీద కాదు, నీ మీద పెడుతున్నాను ప్రభా. లోకాశల మీద పెట్టిన మనసును తీసి దేవుని మీద పెట్టే మనసు మీకు దేవుడు దయచేయనుగాక. ప్రార్థిద్దాం. యేసు నీ నామములో ప్రార్థన చేస్తుండగా నీ ప్రజలు వారి మనసు ఎక్కడున్నా అది తీసి నీ మీద పెట్టగలిగే మనసు వారికి సహాయం చేయండి. మా మనసును లోకానికి కట్టేసి ఉంటే దాన్ని విప్పును ఆయన. ఇప్పుడే ఎవరి మనసు దేనికి కట్టివేయబడిందో ఆ కట్టివేయబడిన మనసు విప్పబడి ఆ మనసు దేవుని మీదకి వచ్చునుగాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.